సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నాము. వరదలు మొన్న కురిసినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి రైతులకి చాలా 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 కన్నీరు మిగిల్చిందని చెప్పాలి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో సుమారు తక్కువ 20,000 ఎకరాల పైచీలకు ఇక్కడ నష్టం వాటిల్లింది. యావరేజ్న ప్రతి రైతు కూడా ఇంచుమించు 4 వంతుల్లో 3 వంతులు పెట్టుబడి పెట్టి చేతికి పంట అందుతుందన్న సమయానికి వరద వచ్చి వాళ్ళకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఊహించని వరద. ఏలేరు రిజర్వాయర్ నుంచి ఒకేసారి సుమారు 25,000 క్యూసిక్ల వాటర్ వదలడంతో అది రైతు ఊహించిన విధంగా జరగడంతో ఆ నష్టాన్ని ఎవరు పోడ్చలేని విధంగా డ్యామేజ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల పిఠాపురం నియోజకవర్గ చుట్టుపక్కల 3 మండలాలు కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు చేతిలో సుమారు యావరేజ్ ఎకరానికి 20,000 వరకు పెట్టుబడి పెట్టి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో వరద వచ్చి వాళ్ళకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పొచ్చు. ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ ఒక రైతు చేలో ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఈ పంట పొలం వీళ్ళు వేసినటువంటి వరి నారు ఏదైతే ఉందో ఆ వరి నారు మొత్తం కూడా ఇలా నీరుతో శుభ్రం తడిచిపోయి మొత్తం పాడైపోయింది. పాడైపోయిన ఈ పంటకి ఏదైతే ఉందో ఇక్కడ పాడైపోయి నీరు పట్టి కుళ్ళిపోయిన ఈ పంటకి మళ్ళీ ఇక్కడ ఒక రైతు పిండి జల్లుతున్నాడు. ఏంటి మీరు పిండి జల్లుతున్నారని అడిగితే పాడైపోయింది కదా అని అడిగితే ఆ పాడైపోయిన దాన్ని బతికించుకోవాలనే ఆశ, బతుకుతుందనో కోరికతోని ఎంత పెట్టుబడి పెట్టాం కదా, ఒక 5,000 10,000 మళ్ళీ పెట్టుబడి పెడితే మళ్ళీ చిగురిస్తున్నాము అని ఆశతోనే మళ్ళీ మేము పంట పండిస్తాం, మళ్ళీ మేము పిండి జల్లుతున్నామని చెప్పి రైతు చెప్తుంటే నాకే చాలా బాధగా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ మనం గొల్లప్రోలు ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మీకు రైతు పొలం మొత్తం అంతా కూడా నీరుతో ఇంకిపోయి కుళ్ళిపోతుంది, మళ్ళీ మీరు పిండి జల్లుతున్నారు దేనికి? మరి ఇంకేదో ఆధారం అండి మాకు. 2 వంతులు పోయినా ఒక వంతన్నా మనకైనా ఫలింతే మళ్ళీ ఏదో మారేషన్ పెట్టుకుని దారి ఉంటుందని ఇదే ఆధారం. ఏ పని ఆధారం లేదు. అది మరి ప్రభుత్వం అంటే మీకు ఇంచుమించు చాలా వరకు పెట్టుబడి పెట్టున్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా సహాయ సహకారం అందాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం కదండి. మరి అందులో ఏదైనా స్వయం చేస్తే మరి ఏదో ఒక మనిషి వచ్చేటికైనా నిలబడినాక అవకాశం ఉంటుందండి. రెండో పని ఏం లేదు. ఇది వదిలేసినా మరి పొట్టమొట్టకన్నా తెచ్చుకునే విధానం లేదు. మరి ప్రభుత్వం ఆల్రెడీ ఎకరానికి 10,000 అని చెప్పి ప్రకటించింది. మీకు దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 10,000 అయితే చాలా మనకు సరిపడంతా లేవలేరు కదా. అదన్నా అందిలే కాపాడలేదు. ఇప్పుడు అది అంటే ఇప్పుడు మీరు కౌలు రైతులా? మీరు మరి కౌలు రైతులు మీకు అందట్లేదా? ఏమంటున్నారు రైతులు? పడలేదు అంటున్నారండి. ఇక్కడ చూస్తే పడ్డాయి. మరి మీకు అంటే ఏ విధంగా న్యాయం జరగాలంటే కౌలు రైతులకి అకౌంట్ లో మీకు డబ్బులు పడేలాగా కౌలు రైతు అకౌంట్ లో డబ్బులు పెడితే మాకు బ్యాంక్ లో పెడితే మాత్రం మనకి ఎత్తలేదండి. పడలేదు అన్న మాకు. ఇంకా రాయించుకుని మళ్ళీ మనకు ఆ కాగితం ఇచ్చి రాయించుకోమంటున్నారు. బాగా పడుతున్నాయి ముందు మనకేమొస్తాయి? మనకు వచ్చి ఆధారం లేదు కదా. రైతు వచ్చి ఎకరానికి 20,000 దాకా పెట్టాం సార్. మొత్తం పంట అంతా పోయినట్టు మళ్ళీ అయినా ఇలా కెడతామని ఆశ కలిగి మరీ పిండి చేస్తున్నాం సార్. అంటే ఎందుకు మీకు వ్యవసాయం అంటే అంత ఎంత మీకు నష్టం కలిగిస్తున్నా మళ్ళీ మీరు వ్యవసాయం చేయడానికి ప్రధాన కారణం? మేము ఏ దారి ఏ పని చేయలేం సార్. పని ఇదే మాకు రాచారు. ఇదే పని నష్టమన్నా కట్టమన్నా సరే మళ్ళీ మీరు వ్యవసాయం చేస్తారు. దీనికి కారణం మాకు రెండోదో ఏమీ లేదండి. వ్యవసాయం పని ఏమీ లేదు. చేస్తారంటే పౌరులు సిద్ధము. ఒకవేళ ఇది లేదు మంది తిరబడి అయినా 10 వత్తలు అయితే 5 వత్తలు మంది రైతు ఇంతగానే ఒప్పుకోడు. అలా లెక్కేస్తే మామూలుగా డబుల్ పెట్టుబడి 30,000 40,000 రూపాయలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు మీ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఆయన న్యాయం చేస్తారని అనుకుంటున్నారా? ఇస్తాకైతే చేస్తామని అనుకుంటున్నాను. 2-3 సార్లు వచ్చాడండి. మొన్న కూడా వరదలో బాళ్ళు కూడా నడిచి వచ్చారు. అప్పుడు ఎలా అనిపించింది అంటే ఆయన పెద్ద సెలబ్రిటీ, పెద్ద సినిమా నటుడు, ఆయన తలుచుకుంటే ఏసీలో బ్రతకగలడు. అలాంటి వ్యక్తి మీ వీధుల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా బురదలోనే నడుచుకుని తిరిగారు. ఎలా అనిపించింది మీకు? మాకైతే అమ్మాయిలో పేరు చెప్పి ఎవరు వాళ్ళు రాలేదు. అంత వరదలో వచ్చి మోకాళ్ళు నీటిలో మట్టుకు మాత్రం
పెదలు ఎడుతుంటే అతను కూడా కళ్ళు నేను మీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అలా బురదలో రైతులు కష్టాలు అయితే చూసి బురదలో నడుచుకుంటూ వెళ్తుంటే? ఏదో కొంత ఏదో ఫలితం దక్కుతుంది. ఇతను ఎప్పుడు రాని మనుషులు త్వరగా వచ్చి అలా అన్ని చూశారు కాబట్టి వాళ్ళ కళ్ళతోటి ఏదో సహాయం చేస్తారు అనుకుంటున్నాం. అంటే ఏ ఎమ్మెల్యే అని అలాగే ఎప్పుడైనా మీతో పాటు అలాగే నడవడం? ఎవరు రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు బాల్లో కూడా మొత్తం అందరిని పరిశీలించి దీని కూడా బిజీ పడితే దారి లేదని బిజీ కూడా వచ్చి సంవత్సరానికి ఈ రోజుల్లో బిజీ కూడా వేయించేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారండి. అందుకని ఇంకా మాకు ధైర్యంగా ఉండాలి. మన వరదల్లో మీకు వెంటనే సహాయం అందిందా? సార్ ఎలా అంటే సహాయం ఎప్పటికప్పుడు రైస్ బ్యాగ్లు కానీ ఇది కానీ ఎప్పటికప్పుడు అందరూ స్పందించారా? ఇక్కడ దగ్గర ఉండి పడవలు పెట్టించి దగ్గరికి ఆతల బాగా చూడు కూరల్ని అందరినీ బయట కూడా అటు ఇటు దిగి దగ్గర నుండి నైట్ 7 దాకా ఉప్పటి నుంచి పడవలు తీసుకొచ్చాను. అటు ఇటు సాయంకాలం 7 దాకా 8 దాకా ఒకనాడు 11 దాకా కూడా ఇక్కడ ప్రభుత్వం అందరూ ఉండి ఇక్కడ దగ్గర ఉండి అన్ని చేశారు. అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వల్ల అన్ని జరిగింది. స్పందించారు అధికారులు? నాకైతే ఎవరు రాలేదండి. అతను అయితే చాలా బాగా మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు? అయితే ఆనందంగానే ఉందాం. ఆయన చెప్పదలుచుకున్నారు మీరు అందరూ మీ రైతుల తరఫున? మామూలుగా అడిగి మమ్మల్ని ఏమైనా చూస్తారన్న నమ్మకం మాకు వచ్చి అయితే పరిశీలించారండి. తీసుకొచ్చి రైట్, ఇక్కడ చూసారు కదా రైతులు చాలా 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 హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఏ ఎమ్మెల్యే కూడా అలా బురదలో నడుచుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం ఎప్పుడు చూడలేదు. ప్రతిదీ కూడా ఆయన గమనించారు. మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మాకు మాట ఇచ్చారు. మా జగనన్న కాలనీకి బ్రిడ్జ్ కట్టిస్తా ఉన్నారు, అదేవిధంగా మాకు న్యాయం చేస్తారనే భరోసా కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు అధికారులు అందరూ కూడా ఆ త్వరితగతిన స్పందించి మాకు సహాయాలు అందించారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతులైతే మాకు ఎంతో నష్టం వచ్చింది, అయినా సరే మేము మళ్ళీ వ్యవసాయమే చేస్తాము, మాకు నేల తల్లిని నమ్ముకోవడం తప్ప మాకు వేరే దారి లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళ ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దానిని రైతులకి నేరుగా కౌలు రైతులకు అందేలా మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. ఎందుకంటే రైతులు మా అకౌంట్ లో పడలేదని వాళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వం వేసిందని చెప్పి ప్రభుత్వం దాంట్లో చూస్తే పడినట్టు మాకు తెలుస్తుంది. కానీ రైతులైతే మాకు ప్రత్యక్షంగా పడ్డాయా లేదా అనే కన్ఫ్యూజన్ లోనే మేము ఉంటున్నాము. దయచేసి కౌలు రైతుకి న్యాయం జరిగేలాగా మాత్రం కొంచెం ప్రభుత్వం సహాయం చెయ్యాలని చెప్పి తమ అభ్యర్థనను అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే గనక సుమారు పిఠాపురం నియోజకవర్గంలో 20,000 ఎకరాల పైచిలకు మొత్తం అంతా కూడా వరదలకి నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి సహాయం చాలా త్వరితగతిన అందాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన సహాయ సహకార కార్యక్రమాల పట్ల కూడా వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దాని రాబోయే రోజుల్లో వీళ్ళ సంతోషం ఇలాగే ఉండి వీళ్ళకి అందాల్సిన ఆర్థిక సహాయం ఖచ్చితంగా త్వరితగతిన అందాలని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.